జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో చేర్యాల రైతు వేదిక వద్ద రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. అనంతరం చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్, చేర్యాల మండల వ్యవసాయ అధికారి పులి భోగేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ మద్దతు తెలిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు ఎరువుల కొరతను తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, నంగి కనకయ్య, పొన్నబోయిన శ్రీనివాస్, గూడెపు సుదర్శన్, బీర్ల శ్రీనివాస్, అమరకొండ నరసింహులు, కిషన్, రాజయ్య, మల్లేశం, కనకయ్య, రమేష్, కిష్టయ్య పాల్గొన్నారు. చేర్యాల మండల వ్యవసాయ అధికారి గత వారం రోజుల నుంచి మన గురువారం, శుక్రవారం, శనివారం రోజున ఆగ్రోస్లో 800 బ్యాగ్స్ టోకెన్ విధానంలో ఒక రైతుకు 2 బ్యాగులు గాను మనకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నిన్నటి రోజు ఆదివారం రోజున టీఎస్సీఎస్కి 1050 బ్యాగులు మనకు రావడం జరిగింది. ఆ 50 బ్యాగులు సక్రమంగా ప్రతి ఒక్క రైతుకి చెందడానికి మేము టోకెన్ ద్వారా మనకు సరఫరా చేస్తున్నాము. ఒక రైతు పాస్బుక్లు 4-5 పాస్బుక్ తీసుకొచ్చి నాకు 10 బ్యాగులు అంటే ఇవ్వడం జరగదు. ఒక రైతుకు మనకు దాని ఏరియా ప్రకారము ప్రస్తుతం 2 బ్యాగులు సరఫరా చేయడం జరుగుతున్నది. ఇప్పుడు మనకు ప్రస్తుతం మండలంలో 1100 యూరియా బ్యాగులు లభ్యమవుతున్నది. ఇది సక్రమంగా ప్రతి ఒక్క రైతుకి చేరడం జరుగుతుంది. రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ప్రతి జిల్లాలోని ప్రతి మండల తహసీల్దార్ ఆఫీస్, అలాగే మండల వ్యవసాయ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతుల యొక్క ఎరువులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ రైతులు అనేక ఇబ్బందులు పడతారు. వర్షాలు పడి ఆల్రెడీ ఇప్పటికీ ఎరువులు లేక ఎరువుల కోసం రైతులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇప్పటి వరకు కూడా రాలేదని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినటువంటి మాట. అదేవిధంగా ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల కర్మాగారాన్ని వెంటనే రిపేరింగ్ చేయించి రైతులకు కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇక మండల వ్యాప్తంగా ఈరోజు చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో, అలాగే మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆందోళన నిర్వహించి అనంతరం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఎరువుల కొరతను తీర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆరుగాలం కష్టపడి లక్షల్లో పెట్టుబడులు పెట్టి వేసినటువంటి వరి, మొక్కజొన్న, పత్తి, ఇతర పంటలకు యూరియా వేద్దామంటే ఇప్పటి వరకు కూడా యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి 4,48,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే రైతులు ఈ వర్షాకాలంలో ఎరువులు చల్లడానికి అందుబాటులో లేకపోవడం, ఫర్టిలైజర్ షాపులలో కానీ పిఎస్సిఎస్ కేంద్రాల్లో లేకపోవడంతో రైతులు లైన్లు కట్టి, చెప్పులు లైన్లో పెట్టి, కాగితాల లైన్లో పెట్టి చాలా బారులు తీరుతూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దుస్థితి కనబడతా ఉంది. మరియు ఈ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణకు రావాల్సినటువంటి యూరియా ఇప్పటి వరకు ఇవ్వకుండా రాష్ట్రంను నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందనే అక్కసుతోటో కక్షతోటో కానీ బీజేపీ నాయకుల పద్ధతులు మార్చుకోవాలి. రైతులు ఎల్లకాలం 6 కాలం కష్టపడి ఇబ్బందులు పడి పండించినటువంటి పంటలకు యూరియా లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇన్నేళ్ల నుంచి ఎలాంటి లోటు లేదు, ఇప్పుడు ఇలాంటి లోటు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను వెంటనే ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు రామగుండంలోని ఎరువుల కారాగారాన్ని వెంటనే రిపేర్ చేయించి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఆ వైపుగా చర్యలు చేపట్టాలని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ప్రభుత్వాన్ని, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. లేదంటే రైతులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అడుగుతున్నాం కానీ ఇస్తామంటారు, ఇస్తలేరు. యూరియా కోసం రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇక్కడికి? 15 రోజుల నుంచి తిరుగుతున్నాం సార్. మీకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదా? ఏమీ లేదు.
ఒక బస్తా కూడా ఇవ్వం. ఇవాళ మరి ఇక్కడ ఎందుకు పిలిచారు వీళ్ళు? ఇస్తాము రాత్రం ఇక్కడ రైతులకు కూడా రాసి ఇస్తామని చెప్తారు. అది ఎకరానికి ఒకటేనంట. ఎకరానికి 2 అంటాను కదా. లేదు ఒకటే ఇస్తా అంటుంది. 1100 బస్తాలు ఉన్నాయట ప్రజెంట్. ఇప్పుడు ఒక ఎకరానికి 2 బస్తాల చొప్పున ఇస్తామని చెప్తున్నారు. మరి అయ్యో మరి నేను 4 ఎకరాలు ఒకటి 4 ఎకరాలు ఒక బస్తా ఏం చేసుకోవచ్చు? ఒక బస్తా వేసుకుంటే పటా ఎందుకు